అందరికీ నమస్కారం. ఆసిఫాబాద్ నేను మంచిర్యాల జిల్లా తరఫున రహీం బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు రహీం గారు మాట్లాడుతున్నారు. సో ఈరోజు అవయవదాన గురించి మీకు తెలియజేస్తున్నాను. ప్రజలకి అవయవదానాల గురించి సందేశం ఉన్నవి. దానం చేస్తే ఏమవుతుంది అని భయపడుతున్నారు. దానం గురించి యువత ముందుకు రావాలని కోరుకుంటున్నాను. యువతకు ఒక విన్నపం ఏంటంటే, ఈ అవయవదానం లిస్ట్లో రాసుకోవడం వల్ల ఎవరైతే ఆపదలో చనిపోయిన వాళ్ళు ఉంటారో, రోడ్డు యాక్సిడెంట్ మీద బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళకి, బ్రెయిన్ అవ్వడం వాళ్ళకి అవయవదానాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కొంతమంది అవయవదానం చేయడానికి ముందుకు రారు, భయపడతారు. గతంలో అంటే ఒక 3 నెలల క్రితం నేను ఒక శ్రీరాంపూర్ ఉన్న వ్యక్తికి అకస్మాత్తుగా ఆయన చనిపోవడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ నుంచి వాళ్ళని పిలిపించి ఒక 6 గంటల లోపల మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు అవయవదానం చేయించడం జరిగింది. లాస్ట్ మంత్ నా క్లాస్మేట్ సదానందం అని పీటీ గవర్నమెంట్ టీచర్, అతను కూడా హార్ట్ అటాక్తో చనిపోవడం వల్ల కరీంనగర్ హాస్పిటల్లో చనిపోతే అక్కడి నుంచి వాళ్ళకి అవయవదానం కూడా నేను చేయించడం జరిగింది. సో మా యొక్క విన్నపం ఏంటంటే, యువత ముందుకొచ్చి అవయవదానం లిస్టులో వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఇవ్వాలని, ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. మా యొక్క ఆర్గనైజేషన్ అబ్దుల్ రహీం వెల్ఫేర్ సొసైటీ బ్లడ్ ఆర్గనైజర్.